హనుమంతుడి పిల్లచేష్టలు తట్టుకోలేక అంజనాదేవి హనుమంతుడి దగ్గరికి వచ్చి, నీకు వయసు పెరిగింది, విద్యని అభ్యసించే సమయం కూడా ఆసనమైనది, కాబట్టి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్లి విద్యని అభ్యసించిరా అని చెప్తుంది. దాంతో హనుమంతుడు సూర్య భగవానుడిని ప్రార్థించగానే సూర్య భగవానుడు హనుమంతుడు ముందు ప్రత్యక్షమై, ఏం నాయనా, ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు, మీరు నాకు సకల విద్యలని నేర్పించాలని కోరుకుంటాడు. అప్పుడు సూర్యుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోకుండా, నాకు ప్రతిరోజు పని ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి నీకు విద్య ఎలా నేర్పించగలను అని చెప్తాడు. దానికి హనుమంతుడు, నేనే మీ దగ్గరికి వస్తాను, అయినా నా చిన్నప్పుడే మీ దగ్గరికి వచ్చాను కదా అని అంటూ తన శరీరాన్ని పెద్దగా చేసి చూపిస్తాడు. దాంతో సూర్య భగవానుడు హనుమంతుడిని శిష్యుడిగా ఒప్పుకొని తనతో తీసుకెళ్లిపోతారు. సూర్యుడి దగ్గరే పెరుగుతూ అన్ని విద్యలు నేర్చుకొని తిరిగి ఇంటికి వెళ్లే ముందు గురుదక్షిణగా మీకు ఏం కావాలని అడుగుతాడు. దానికి సూర్యదేవుడు, నా కొడుకైన సుగ్రీవుడు కిష్కింధ వనంలో ఉన్నాడు, నువ్వు ఎప్పటికీ సుగ్రీవుడికి అండగా ఉండని మాట తీసుకుంటాడు. అప్పటి నుంచి హనుమంతుడు సుగ్రీవుడికి తోడుగా ఉన్నాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.